ఆరాధించిన అనుభవంతో బలలో కూడా మనం పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాం. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మరి చదువుదాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాల్పొందుటకై సహాయము చేయనుగాక. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటల్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మారు మనసు పొందుము. మారు మనసు పొందుము. మరి ఎవరికి మారు మనసు? మారు మనసు అంటే ఎవరికంటే సహజంగా ఎవరైనా లోకంలో ఉండి పాపం చేసేవాళ్ళు, దేవునికి లోబడకుండా దేవునికి విరోధంగా జీవించేవాళ్ళు, పాపంలో ఉండి నశించి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ మారు మనసు కొరకు సహజంగా మాట్లాడుకుంటాం. మారు మనసు అనగానే పాపుల కొరకైన మారు మనసు కదా, పాపులకు మారు మనసు. ఎందుకంటే బాప్తిస్మిచ్చే యోహాను కానీ యేసు ప్రభు కానీ శిష్యులు కానీ మీరు మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చే యోహాను యోర్దాను నది దగ్గర ఎలుగెత్తి కేకలు పెడుతున్నాడు, మీరు మారు మనసు పొందండి, మీ పాపములు ఒప్పుకోండి, బాప్తిస్మము పొందండి అని ఎలుగెత్తి యోర్దాను నది దగ్గర బాప్తిస్మిచ్చే యోహాను కేకలు పెడుతున్నాడు. రెండవదిగా యేసు ప్రభు సువార్త ప్రకటించుకుంటూ పోతూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడి అని యేసు ప్రభు కూడా ప్రకటించాడు, పాపులను ఆహ్వానించాడు. మూడవదిగా పేతురు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలని పేతురు కూడా ప్రకటించాడు. అదేంటంటే లోకంలో ఉన్న పాపులు మారు మనసు పొందే ప్రకటన. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో వ్రాయబడుతున్న మారు మనసు కొరకైన ఈ ప్రకటన వాళ్ళ కోసం మారు మనసు కాదు. లోకంలో ఉన్న వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు దేవుని దగ్గర రావడం మంచిదే. వాళ్ళ సువార్త ప్రకటిస్తాము, వాళ్లకు కొన్ని మాటలు దేవుని గురించి చెప్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకే చనిపోయాడు, నీ పాపాల కొరకే చిలువ వేయబడ్డాడు, నీ పాపాల కొరకు ఆయన చిలువ మోశాడు, కొరడ దెబ్బలు ఆయన భరించాడు, నీ పాపాలు క్షమించడం కొరకు చిలువలో చనిపోయి నీకు మారు మనసును కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. నమ్ముకుంటే పరలోకం పోతావు, అది వాళ్లకు. కానీ ఇక్కడ రాయబడిన మారు మనసు వాళ్ళకు కాదండి, మనకే. ఎవరికి? నేను విశ్వాసిని, మందిరానికి వెళ్తాను, ఆరాధన చేస్తాను, దేవునికి లోబడి జీవిస్తున్నాను, దేవునికి కానుకలు ఇస్తున్నాను, నేను విశ్వాసిని, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పబడి నీకు మారు మనసు. ఇదేంటబ్బా విచిత్రంగా ఉంది కదా. వాళ్ళకు మారు మనసు అంటే అవసరమే, నరకాన్ని తప్పించబడి పరలోకానికి పోవడం వాళ్ళకు మారు మనసు అవసరమే. ఇప్పుడు నీ రక్షించబడిన దేవుని పిల్లల కొరకైన మారు మనసు, రక్షించబడిన పిల్లల కొరకు అంటే వాళ్ళ కొరకైన మారు మనసును ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు? యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రకటిస్తున్నాడు? పరలోకం నుండి ప్రకటిస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభు శిష్యుడైన యోహానుతో పద్మాసులో ఉండగా దర్శనమిచ్చి సంగతి చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పు. ఏ సంఘానికి? లవోదికయ. 6 సంఘాలలో నువ్వు ప్రకటన చేయాలని 6 విషయాలు చెప్పి 7 సంఘాలలో ప్రకటన చేయమని చెప్పి 7వ సంఘమైన లవోదికయలో చెప్తున్న మాట ఏంటంటే మారు మనసు పొందు. మొదట ఎఫెసు సంఘంలో చెప్పింది కూడా మారు మనసు పొందు. ఏ సంఘంలో చెప్పినా మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. సంఘాలకు మారు మనసు గురించి యేసు ప్రభు చెప్పమంటున్నాడు. సంఘాలకు మారు మనసు ఎందుకు? ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. విశ్వాసి విశ్వాసంలో నుంచి తొలగిపోయి
భ్రష్టులైపోతున్నారు. ఈ లోకంలో విశ్వాసులను తొలగిపోయి దేవునికి దూరం అయిపోయి నష్టపోతున్నారు, పతనమైపోతున్నారు, పడిపోతున్నారు, చెడిపోతున్నారు, తప్పిపోతున్నారు, జీవితాలు దుర్భరం చేసుకుంటున్నారు. నరకం నుంచి తప్పించబడ్డా కూడా మళ్ళీ నరకానికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మానవ నైజం ఏంటో తెలుసా? మానవ నైజం, ఒకసారి నువ్వు తప్పు చేయొద్దు అని చెప్పిన తర్వాత మనం చెప్పినంతవరకు బాగానే ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ మనవాడు పోగానే మళ్ళీ మామూలే, అక్కడికే పోయి మళ్ళీ తప్పు చేస్తారు. చేయొద్దు అని చెప్తే సరేనండి చేయొద్దు అంటారా? అలాగే మనవాడు పోగానే మళ్ళీ అక్కడికే పోతారు. మనుషుడు నైజం అది, మానవ బుద్ధి, మానవ నీతి అది, మానవుడి నీతి. దేవుడి నీతి అట్లాంటిది కాదు. దేవుడు ఒకసారి అన్నాడా దాన్ని తప్పడు, మాట ఇచ్చాడా దాన్ని మేరడు. అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదని వ్రాయబడింది. మలాకి 3:6లో వ్రాయబడింది. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక అందుకే మీరు లయం కావట్లా. ఎందుకు? మిమ్మల్ని ఏం చేయనని మీకు ఒట్టు పెట్టుకున్నాను, మీకు ఏ కీడు రానివ్వనని ఒట్టు పెట్టుకున్నాను. మీకు వాగ్దానాలు వస్తాయి కదా, ఏ అపాయము నీకు సంభవించదని వాగ్దానం వస్తే దేవుడిచ్చిన వాగ్దానమే కదా. ఇప్పుడు అది మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆయన మేరలేడు కనుక, నేను మార్పు లేని వాడు మాట ఇచ్చాను కనుక నేను దాన్ని కట్టుబడి ఉంటా. అందుకే మీరు లయం కావట్లా, అందుకే మీకు నష్టం కలగట్లా, అందుకే మీకు ఏ ఇబ్బంది రాకుండా భద్రంగా ఉంటున్నా. ఉండి కూడా మారు మనసు పొందాల్సిన పరిస్థితుల్లోకి వచ్చావంటే ఎంత తప్పిపోయావు, ఎంత పతనం అయిపోయావు, ఎంత చెడిపోయావు, నీ జీవితం ఎంత నష్టపెట్టుకుంటున్నావు కదా. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. కనుక నువ్వు మారు మనసు పొందు, నేను నీ దగ్గరికి వస్తా. నువ్వు మారు మనసు పొందితే వస్తా అంటే దాని అర్థం ఏంటి? నీ దగ్గర లేడు మన దగ్గర. యేసుప్రభు ఉన్నాడు అనుకుని భ్రమపడుతూ ఉంటాం, మనం ఉన్నాడని భ్రమపడుతుంటాం. యేసుప్రభు మనతో కూడా ఉన్నాడు అనుకుంటే మరి ఇక్కడ ఎందుకు అట్లా అంటున్నాడు? ఎందుకు ఇట్లా అంటున్నాడు అంటే, నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు. ఆసక్తి తెచ్చుకో, ఆసక్తి కలిగి ఉండు. దేని విషయంలో ఆసక్తి? విశ్వాసంలో ఆసక్తి, భక్తి విషయంలో ఆసక్తి, మందిరం అంటే ఆసక్తి, ఆరాధన అంటే ఆసక్తి, నన్ను వెంబడించడంలో ఆసక్తి, నా కొరకు జీవించడంలో ఆసక్తి, నాకు సాక్షిగా ఉండడంలో ఆసక్తి. కనుక నీకు ఆసక్తి ఉండాలి, దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. దేవుడు అంటే ఆసక్తి లేదు ఈ దినాల్లో చాలామందికి. ఎందుకంటే కారణం, వాళ్ళ మనసు తిరిగిపోయింది. ఎటు తిరిగిపోయింది చెప్పండి? లోకంలో తిరిగిపోయింది, పాపం వైపు తిరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఇశ్రాయేలీయులు కూడా అదే అనుకున్నారు కదా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం పోయాక కొన్ని ఇబ్బందులు ఎదురైతే అబ్బో ఇక్కడికంటే అక్కడే బాగుంది, అక్కడికే పోతాం అంటే అది శ్రమని మొరపెట్టింది వాళ్ళే. అది కష్టంగా ఉంది, ఆ జీవితం ఎంతో నష్టదాయకం, నరకం అన్నారు వాళ్ళే. శ్రమ పెట్టారు అంటే శ్రమ అని చెప్పి మొరపెట్టింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఏదో బాట కనపడలేదని ఈ దారి తెలియట్లేదు మాకు, అక్కడికే పోతాం, ఆడే బాగుంది, ఆ శ్రమే ఆ నరకమే బాగుంది అంటున్నారంట. ఆ నరకమే బాగుంది. ఈ రోజుల్లో విశ్వాసులు ఇలాగ ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మో ఈ భక్తి గల జీవితం జీవించలేమండి, ఇదంతా బాధగా ఉంది, ఇదంతా కష్టంగా ఉంది, అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను, మోసం చేయకుండా ఉండలేకపోతున్నాను, దూషణ పడకుండా ఉండలేకపోతున్నాను, బూతులు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, ఎవరినైనా తేలిగ్గా మోసం చేయాలంటే మోసం చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంది. అదైతే ఏది? మారు మనసు పొందక ముందు జీవితం అయితే ఈజీగా అబద్ధం ఆడవచ్చు, ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా బూతులు మాట్లాడవచ్చు, ఈజీగా ఏది పడితే అది చేయొచ్చు. ఇక్కడ అది కాదు, అది కుదరదు. ఇక్కడ మారు మనసు పొందిన తర్వాత కష్టంగా ఉందని మళ్ళా అదే బాగుందని ఆ జీవితానికి వెళ్ళిపోయి అక్కడ పడిపోయి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఒకవేళ నువ్వు అలా ఉంటున్నావేమో, ఒకవేళ మనం అలా ఉంటున్నామేమో, మళ్ళీ లోకం వైపు చూస్తున్నామేమో, మళ్ళీ పాపం వైపు చూస్తున్నామేమో, మళ్ళీ అపవిత్రతను మనం కలిగి ఉంటున్నామేమో, అపవిత్రతను మళ్ళా మనకు అంటుకునేటట్టు చేస్తున్నావేమో. యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చింది అందుకు కాదు, యేసు ప్రభు నీ కొరకు సరిపోయింది అందుకు కాదు. నీవు అపవిత్రుడు కాకుండా ఉండాలని నీ పాపాలు కడిగి పవిత్రుడిగా చేస్తే మళ్ళీ అపవిత్రుడు అయిపోతావా? నీ అపవిత్రత పోగొడతావు కదండి, ఆయన సన్నిధిలో చనిపోయాడు, రక్తం కార్చాడు, నీ అపవిత్రత పోగొట్టి నేను పవిత్రునిగా చేశాడు. మళ్ళా నువ్వు అపవిత్రుడైపోతే నీకోసం మళ్ళీ చనిపోయి మళ్ళీ రక్తం కార్చాలనా?
కొంతమంది చెప్తూ ఉంటారు, ఎంత సాలినంత రక్తం ఉంది, ఎంత రక్తమైనా నువ్వు కడుక్కోండి. ఎన్నిసార్లు కడుక్కుంటామండి? ఎంత ఉంటుందండి ఒక మనిషిలో రక్తం? ఒక మనిషిలో రక్తం ఎంత ఉంటుంది? 600 ml ఉంటుంది, అంతేనమ్మా? 600 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అంటే అరకిలో కంటే కొంచెం ఎక్కువ. అరకిలో కంటే కొంచెం ఎక్కువ ఉన్న ఒక మనిషి రక్తము లోకములో ఉన్న కోటాను మంది పాపులను కడగగా ఇంకా ఉంది ఎన్నిసార్లు కడుక్కోవచ్చు అంటే ఎన్నిసార్లు కడుక్కుంటావు అంటే నాకైతే ఒకటి రోషంగా ఉండటం నేర్చుకోండి. పిచ్చితనంగా భక్తి చేయబాకండి, రోషంగా ఉండటం నేర్చుకోండి. ఉంటే దేవుని కోసం బతుకుతా ఉంటే బతకండి, అంతే. దేవుని కోసం బ్రతుకుతాం, ఉంటే దేవుని కోసం సత్తే దేవుని దగ్గరకు పోతాం, అంతే. ఇదే మానవుడు క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన లక్షణం. బతికినన్నాళ్ళు దేవుని కోసం బతుకుతాం, ఒకవేళ ఈ లోకం విడిచిపెడితే దేవుని దగ్గరకు వెళ్ళిపోతాం, అంతే కదండి. దానికి భిన్నంగా ఏదో చిన్న కష్టం ఎదురవగానే దేవుడు ఏదో కొంచెం సాయం చేయట్లేదు అనిపించంగానే, ఏదో పాస్టర్ గారు కొంచెం కఠినంగా వాక్యం చెబుతున్నాడు అనగానే, నీకేదో ఒత్తిడి తగలగానే, వెచ్చదనం తగలగానే పారిపోతున్నావే దేవునికి దూరంగా. కనుక అందుకే మారు మనసు పొందాలి. దేవునికి విరోధంగా ఉన్నావు కనుకే మారు మనసు పొందాలి. దేవునికి విరోధంగా జీవిస్తున్నావు కనుక మారు మనసు పొందాలి. ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారని నేను చెప్పగలను. బయట కాదు, మన దగ్గరే అనేకమైన విశ్వాసులు పరలోకం కూడా వెళతారో లేదో అనేది సందేహంగానే ఉంది. అది పేర్లు అయితే నేను చెప్పలేనులే, కానీ ఖచ్చితంగా కొంతమంది పరలోకం పోగొట్టుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నారని చెప్పగలను. కనుక దేవుని ఏర్పాటులో జీవించకుండా, ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించుకోకుండా, ఆయన ఇచ్చిన వాక్యమును చదవకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా ఎలా ఈ లోకంలో విశ్వాసంతో జీవించగలం? ప్రార్థన చేయని విశ్వాసం ఏం విశ్వాసం అండి? నాకు అది అడుగుతాను. ప్రార్థన చేయని విశ్వాసం కూడా ఒక విశ్వాసమేనా? చెప్పండి. నేను ఈరోజు అసలు మీకు వాక్యమే చెప్పకూడదు అనుకున్నా, కానీ ఎందుకో దేవుడు చెప్పిస్తున్నాడు కాబట్టి చెప్తున్నా. ప్రార్థన చేసుకోలేకపోవడం కూడా ఒక విశ్వాసమేనా? ప్రార్థనకు వెళ్ళలేకపోవడం కూడా ఒక విశ్వాసమేనా? దేవుని కొరకు నమ్మకంగా ఉండకపోవడం కూడా విశ్వాసమేనా? పోయిన వారంలో పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాం. మేము పూర్తిగా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డాం. విశ్వాసం అంతే. దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ చెయ్యి విడివడు అని వ్రాయబడింది. కనుక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలా, దేవుడు మమ్మల్ని మర్చిపోలా. దేవుడు మమ్మల్ని వారమంతా ఆశీర్వదించాడు. ఏమి ఆశీర్వాదం మనకు రాదా? అందరికి రాదా? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటాం ఒక్కోసారి. దేవుడు ఏం సహాయం చేయట్లేదు అనుకుంటాడు ఒకసారి అనుకుంటాం కదా. దేవుడు నాకేం సహాయం చేయట్లేదు, మందిరం మానేస్తాం, దేవునికి దూరం అయిపోతాం, నష్టపోతాం. కనుక ఇలాంటి వాళ్ళే మారు మనసు పొందాలని హెచ్చరిస్తున్నాడు యేసు ప్రభు. ఎవరండి హెచ్చరించేది? యోహాను కాదు, యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. అందుకని ఏమంటాడు? అదే 3వ అధ్యాయము 14వ వచనం, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ అన్నాడు. ఏమంటున్నాడు? ఎవరన్నాడు? ఆమెన్ అనువాడు. ఎవరు ఆమెన్ అనువాడు? యేసు ప్రభు. నమ్మకమైన సత్యసాక్షి ఆయనే కదా నమ్మకస్తుడు. మన కొరకు నమ్మకంగా ఆయన ప్రాణాన్ని కలువరి శిలువలో త్యాగం చేసింది ఆయనే కదండి. కాబట్టి ఆయన ఈ మాటలు వ్రాయించి మారు మనసు పొందు అని చెప్తున్నాడు. ఎందుకు మారు మనసు పొందాలంటే విశ్వాసుల యొక్క జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు దేవుడు గమనిస్తున్నాడు. విశ్వాసుల యొక్క జీవితాలు లోకము వలన ప్రభావితమైపోతూ ఉన్నాయి. విశ్వాసుల యొక్క జీవితాలు చెడుకు ప్రభావితం అయిపోతున్నాయి. విశ్వాసుల యొక్క జీవితాలు సొంత తలంపులకు ప్రభావితం అయిపోతున్నాయి. ఎట్ట పడితే అట్ట నడవటం, ఎట్ట పడితే అట్ట జీవించటం, ఎట్ట పడితే అట్ట మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా. అంటే నీ ఇష్టం కాదు, ఇది నీ జీవితం కాదు. మన జీవితం అనుకుంటున్నారా? మన ఈ మధ్యలో ప్రార్థన కానీ బయలుదేరాం మేము. అదేంటో ఆ బయలుదేరే ముందు ఈ సంవత్సరం నా వాగ్దానం ఏంటబ్బా అని ఆలోచిస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, వాగ్దానం గుర్తొచ్చింది. వామ్మో, బయలుదేరుతానే మాట్లాడాను. ఏమని మాట్లాడా? ఈ సంవత్సరం నా వాగ్దాన ప్రకారం దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంటే పరలోకం ఇస్తానని కదా దాని అర్థం. పరలోకం వెళ్ళిపోతానేమో అనిపించింది నాకు. పరలోకం వెళ్ళిపోతానేమో అంటే ఎందుకు చెప్తున్నానంటే,
దేవుని పైన దృష్టి పెట్టేవాళ్ళు, దేవుని పైన దేవుని గురించి ఆలోచించే వాళ్ళకు ఇలాంటి అవగాహన ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఏం చెప్పాడో దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మన జీవితంలో ఏమి మనకు మన జీవితం ఎలా ఉంచాలనుకుంటా అలా ఉంచుతాడు అనేటువంటి ఒక ఆ ఏర్పాటులో నడిచే జీవితం మనకు అవసరమని మారు మనసు పొందాం. మనం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మన మీద ఆధారపడుతూ ఉంటాం కదా. ముందు మన మీద ఆధారపడుతుంటాం, మన తెలివితేటలు కదా. ఎంత తెలివిగలవాడు నువ్వు? నీ తెలివి ఎంత? నీ తెలివి ఒకవేళ నువ్వు చదువుకుంటే ఆ స్కూల్లో, ఆ ఎలిమెంటరీ స్కూల్లో, ఆ పాత రోజుల్లో, ఆ డొక్కు స్కూల్లో, ఇప్పుడంటే బాగున్నాయి లేండి, పాత రోజుల్లో చదువు ఎలా ఉండేదో అలానే చదువుకొని వచ్చి మిడిమిడి జ్ఞానం నేర్చుకొని వచ్చి ఈ స్థాయి దాకా వచ్చిన తర్వాత ఈ జ్ఞానం ఉపయోగించి నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఎట్లా? అసలు దేవుని జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంత? దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత అండి? దేవుడు జ్ఞానం అంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానానికి ఇంతని లిమిట్ లేదు. ఎంతో జ్ఞానం గలవాడు. మన జ్ఞానం ఎంతున్నా గొప్పే. ఆవగినంత విశ్వాసం ఉంటేనే గొప్ప కార్యాలు చూస్తామన్న దేవుడు అంత జ్ఞానం ఉన్నా గొప్ప సంగతే కదా. అంత కూడా మనకు లేదు. అందుకని మనం అజ్ఞానులం. అందుకని ఎఫెసీలో రాయబడింది, మీరు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానులుగా ఉండాలి అని రాయబడింది. కనుక అలాంటి జీవితం జీవించని వారే మారు మనసు పొందడం కోసం మాట్లాడుతున్నారు. చూడండి, ఈ రోజుల్లో విశ్వాసుల జీవిత పరిస్థితి ఎలా ఉందో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. కొన్ని విషయాలు చూడండి. మొదటిదిగా లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా 15వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 3-4 వచనాలు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఈ మాట గమనించండి. ఏం రాయబడింది? మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఈ దినాల్లో విశ్వాసులు మందలో నుండి తప్పిపోతున్నారు, మందలో నుండి తొలగిపోతున్నారు. ఇక్కడ రాయబడిన సంగతి అంటే తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది, తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది. లేకపోతే మారు మనసు పొందవలసిన గొర్రె గురించి రాయబడింది. అసలు ముందు గొర్రె, ఆయన దగ్గర ఉన్న 100 గొర్రెలు ఎవరు? ఆయనే కదా. 100 గొర్రెలు ఆయనే కదండి. ఒక గొర్రెల కాపులకు 100 గొర్రెలు ఉన్నాయంటే 100 గొర్రెలు ఆయనే కదా. పోనీ ఒకటి తప్పిపోయిందంటే అది నాది కాదనుకుంటాడా? కాదు, 100 గొర్రెలు నాయే. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఒక గొర్రె తప్పిపోతే 99 వదిలిపెట్టి ఒక్కదాన్ని వెతకటానికి వెళ్ళాడంటే ఆయన ఎంత బాధ్యతగా ఆ గొర్రె విషయంలో ఉన్నాడో చూడండి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నది, తప్పిపోయిన గొర్రె వలె ఉంటున్నామా? సరే, ఈ తప్పిపోయిన గొర్రెకు ఏం జరిగింది ఏంటనేది నేను చెప్తా. చాలా విషయాలు ఉన్నాయి. తప్పిపోయింది అంటేనే దానికి అర్థం ఏంటి? 100 గొర్రెలు వెళుతున్నాయండి. ముందు వెళ్ళే, ఇప్పుడు గొర్రెలకున్న స్వభావం ఏంటంటే, ఒక గొర్రె వెళ్తుంటే ఆ గొర్రెను నిదానంగా అన్ని గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి. ఈ ఒక్క గొర్రె తప్పిపోయిందంటే దాని అర్థం ఏంటి? మందను వెంబడించట్లా, మంద నడుచుకునే దారిలో కాకుండా కొత్త దారి వైపు దాని చూపు పడింది. ఇదేదో బాగుందే ఇటు వెళ్తే నాకు ఇంకా బాగా ఉంటుందేమని వచ్చి ఇంకో దారిలో వెళ్ళింది. మంద వెళుతున్నా. ఇప్పుడు ఇంకో విషయం, గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ముందుంటాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును. ఎక్కడున్నాడు గొర్రెల కాపరి? ముందున్నాడు, వెనక గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు గొర్రెల కాపరిని అనుసరించుకుంటూ పోవటం అనేది గొర్రెల యొక్క లక్షణం. సరే, 99 గొర్రెలు బాగానే వెళ్తున్నాయి, కానీ ఒక గొర్రె కనపడలా. ఈ గొర్రెకున్న లక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి వేరే ఆలోచన పుట్టింది.
దానికి సహవాసములో నుండి బయటికి పోవాలనే ఆలోచన వచ్చింది. ఆ కాపరిని వెంబడించాలనేటువంటి ఆలోచన మర్చిపోయి వేరే మార్గాన్ని వెంబడించిందిగా ఉండింది. ఇప్పుడు ఈ గొర్రెను వెతుక్కుంటా పోయిన ఆయన దాన్ని మొత్తానికి పట్టుకున్నాడు, వెతికి తీసుకొచ్చాడు. దానికి కలిగిన నష్టాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 99 కలిసి ఉన్న గొర్రెకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు కనుక నాకు ఏ అపాయమూ లేదు. ఇప్పుడు ఈ ఒక్క గొర్రె వేరు మార్గంలో వెళ్ళిపోయిన చేత అక్కడ ఏముంది? అక్కడ ఏముంటుంది? ప్రమాదం ఉంటుందా ఉండదా? ప్రమాదం ఉంటుందా ఉండదా? అక్కడ పులి కాసుకొని ఉంటుందా ఉండదా? తోడేలు ఉంటుందా ఉండదా? అక్కడ ఎలుగుబంటి ఉంటుందా ఉండదా? వాడు సాతానుకు సూచనగా ఉన్నాడా కాదా? ఈ 3 సాతానుకు సూచనగా ఉన్నాయా లేదా? అక్కడ సాతాను వాడిని ఏం చేస్తాడు? అమాంతో నోట గరుచుకుంటాడా లేదా? దేవుని వాక్యం రాయబడిందా లేదా? ఏమని రాయబడింది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునాన్ని తిరుగుతున్నాడని రాయబడింది కదా. కనుక విశ్వాసుల్ని ఈ రోజుల్లో సాతాను మింగాలనుకుంటున్నాడు. విశ్వాసుల్ని ఈ రోజుల్లో సాతాను మింగాలనుకుంటున్నాడు. ఈ తప్పిపోయిన గొర్రె లాంటి దొరికినప్పుడు మింగేస్తున్నాడు. కనుక నష్టం ఎవరికండి? ఇప్పుడు 99టిగా ఒక గొర్రెకే నష్టం. సరే, కాపరి గొప్పవాడు. కాపరి మళ్ళీ దాన్ని వెతికి ఎట్ల కూడా తెచ్చుకుంటాడు, భుజాల మీద ఎక్కువ తెచ్చుకుంటాడు, ఎట్ల కూడా తెచ్చుకుంటాడు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ గొర్రె తప్పిపోయింది మాత్రం దాని యొక్క స్వయంకృత అపరాధం. గొర్రెలు తప్పిపోయింది మాత్రం దాని సొంత తప్పిదమే. గొర్రెలను వెంబడించడం మాని గొర్రె త్రోవ తప్పిపోయినటువంటి విధానంలో ఎట్లయితే ఆ గొర్రె ఉందో ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఇలాగే త్రోవ తప్పిపోతున్నారు. తప్పిపోయిన గొర్రె వలె మనం ఉంటున్నామా? అక్కడ దారిలో నువ్వు తప్పిపోయిన వెళుతున్న మార్గంలో సాతాను పొంచి ఉంటాడనే సంగతి తెలియకుండా వేరే మార్గంలో వెళ్ళి సాతానుకు ఎర్రగా మిగిలిపోతున్నామా? నీ సొంత తలంపుల్లో వెళుతున్నావా? అక్కడ బాగుంటుందని వెళుతున్నావా? ఇక్కడ మేత దొరకలేదని అక్కడ మేత ఏమైనా దొరుకుతుందని వెళ్ళావా? నువ్వు అక్కడ మేత అయిపోతున్నావు కదా. వేరే మేతగాని వెళ్ళాక నువ్వు మేత అయిపోతున్నావు అక్కడ. కనుక ఈ దినాల్లో విశ్వాసుల యొక్క పరిస్థితి ఇలాగ ఉంది. విశ్వాసులు గుంపులో ఉండట్లా, గుంపులోని తొలగిపోతున్నారు, వేరైపోతున్నారు, త్రోవ తప్పి తిరుగుతున్నారు. త్రోవ తప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పిపోయిన గొర్రెల వలె నశించిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సరే, గొర్రెల కాపరి మళ్ళీ దాన్ని బట్టుకు తెచ్చుకుంటాడు, అది వేరే సంగతి. ఇప్పుడు ఒక గొర్రె తప్పిపోయిన గొర్రెలాగా నువ్వు ఉంటే అది నీకు నష్టమా కాదా? అది చూడాలి. సరే, కాపరి వెళ్తాడు, వెతుకుతాడు, అరే ఎందుకు పోయావు, నువ్వు ఉన్నాను కదా దాని కొత్తడు, అది వేరే సంగతులేండి, అది వేరే విషయం. అది అసలు ఈ తప్పిపోయిన గొర్రెకు నష్టమా కాదంటే చాలా నష్టం కదా. కాపరి అనేది సకాలంలో రాకపోతే నువ్వు అక్కడ ఎర్రగా బలైపోతావు కదా. దారి తప్పి తిరిగితే దారి మళ్ళీ తెలియక, గుంపులో తెలియక నువ్వు ఏంటంటే అనాథలాగా అయిపోతావు కదా. అక్కడ నీకెంత నష్టం ఉంది కదా, భయం ఉంది కదా, అపాయం ఉంది కదా, డేంజర్లో ఉన్నావు కదా. కనుక త్రోవ తప్పి తిరిగిన గొర్రె వల్ల డేంజర్లో ఉన్నామేమో. ఈ దినాల్లో విశ్వాసులు అనేకులు, ఇది కూడా నేను ఈ మనసు కూడా చెప్తాను ఖచ్చితంగా. 100 గొర్రెలు కాపరి ఉన్నాడంటేనే ఒక సంఘం, అక్కడ సేవకుడు, అక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులు, అందులో తప్పిపోయిన ఒక గొర్రె. ఇప్పుడు ఈ గొర్రెకి మారు మనసు కావాలా? ఈ గొర్రెకి మారు మనసు ఎందుకు కావాలా? ఇక నేను ఎప్పుడు ఈ మందను విడిచిపెట్టను, ఇక నేను ఎప్పుడు నా సహవాసాన్ని విడిచిపెట్టను, ఇక నేను ఎప్పుడు ఈ యొక్క సంఘాన్ని విడిచిపెట్టను, ఇక నేను ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టను, ఇక నేను ఎప్పుడు ఆరాధన విడిచిపెట్టను. ఇక్కడ వాక్యం వింటాను, విన్న వాక్య ప్రకారం ఇక్కడ ఆరాధన చేస్తాను. ఇలాంటి మారు మనసు నీకు కావాలని కోరుతున్నాను. తప్పిపోయిన గొర్రె వలె మారు మనసు లేని నీకు మారు మనసు కొరకు అక్కడ కాపరి నిన్ను మళ్ళా తీసుకొచ్చాడు. ఇంకో విషయం గమనించండి, అక్కడ నీ కోసం 99 నిర్లక్ష్యం చేశాడు. ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెలు నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే అవి ఎక్కడికి పోవు, అవంట ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. ఆ గొర్రెలు చెదిరిపోయేవి కాదు, అవి ఆ పొలంలోనే ఉంటాయి, ఆ పచ్చిక బయల్లోనే ఉంటాయి, అక్కడే మేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ స్వరం విన్నాయి, కాపరి స్వరం విన్నాయి. ఈ గొర్రె కాపరి స్వరం వినలేని గొర్రె. కాపరి స్వరం విన్నా కూడా ఆ విన్న ప్రకారం నడుచుకోలేని గొర్రె. నీ కోసం తప్పిపోయిన ఈ గొర్రె కోసం 99 గొర్రెలను అరణ్యం వదిలిపెట్టేశాడు. ఎక్కడ వదిలిపెట్టాడంటే అక్కడ రాయబడింది, అరణ్యం వదిలిపెట్టాడు. అరణ్యం అంటే అడవే కదా, అడవిలో పులులు ఉంటాయా ఉండవా?
అంటే ఉండవు. కాబట్టి తప్పిపోతున్న గొర్రె వలె మనం ఉండి ఒకవేళ సాతానికి ఎరగా మారిపోతున్నావేమో ఆలోచించుకోవాలి. అలా తప్పిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఉన్నది. అలా తప్పు మార్గంలోకి లాగబడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఉన్నది అనేది ఇక్కడ మనకు నువ్వు మారు మనసు పొందుము, నేను నీ దగ్గరికి వస్తాను అంటే ఇక్కడ నా తలంపు చూడండి. నేను వస్తానంటే నువ్వు మారు మనసు పొందితే నేను వస్తానంటే అక్కడ తప్పిపోయిన గొర్రె కూడా మారు మనసు అవసరంగా ఉందా లేదా? అయ్యయ్యో అక్కడ నా కాపరి ఎంత మంచివాడు, నన్ను చక్కగా మేతను తోట నడిపించేవాడు కదా, అక్కడికి వెళ్తే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉదాంతం కూడా అదే. బుద్ధి తెచ్చుకున్నప్పుడు అదే అనుకున్నాడు, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అనుకున్నాడు, దేవునికి విరోధంగా పాపం చేశాను అనుకున్నాడు. అట్లాంటి స్వభావంలో తప్పిపోయిన గొర్రె ఎలాగైతే మళ్ళీ తిరిగి మందలో చేర్చబడిందో అలాగ మనం ఉండాలి. అంటే అసలు తప్పిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత మనకుంది. తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది. ఇది ఒకటో. రెండో చూడండి, దేవుని వాక్యంలో రెండవ సంగతి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 7-8 వచనాలు. మత్తయి సువార్త 25:7-8 వచనాలు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో రెండవ సంగతి ఏంటంటే కొంతమంది దీపాలు ఆరిపోతున్నాయి. కొంతమంది దీపాలు ఆరిపోతున్నాయి. ఎవరి దీపాలు ఆరిపోతాయి చెప్పండి? ఎవరి దీపాలు ఆరిపోతాయి? బుద్ధి లేని వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. నా చూసిందేంటి, కొంతమంది గొర్రెలాగా తప్పిపోతున్నారు, సాతాను యొక్క చెరలో చిక్కుబడి నష్టపోతున్నారు. అందుకే మారు మనసు పొంది తప్పిపోకుండా జాగ్రత్త తీసుకోవాలని మనం చూసాం. రెండోది మనం చూస్తున్నాం, కొంతమంది దీపాలు ఆరిపోతున్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, దీనికి చాలా ఎక్కువ చెప్పాలి నేను. కొంతమంది దీపాలు ఆరిపోతున్నాయంటే ఇది వాళ్ళ స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటంట, బుద్ధి లేని వాళ్ళు కనుక దీపాలు ఆరిపోతున్నాయి. బుద్ధి గల వాళ్ళు అయితే ఏం చేస్తారు, దీపాలకు కావాల్సినవన్నీ ముందే దీపాలు రెడీ చేసుకుంటారు, దీపాలకు ఉండే అద్దాలు తుడుచుకుంటారు, దీపాల్లో కావాల్సిన నూనె రెడీ చేసుకుంటారు, దాంట్లో పోస్తారు, దీపంలో పోస్తారు, మళ్ళీ పక్కన స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ బుద్ధి లేని వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి, అదే అక్కడ వాక్యం రాయబడింది. ఈరోజు మన దీపాలు ఆరిపోతున్నాయి. ఆరిపోవటం ఏంటండి? దీపాలు ఆరిపోవటం ఏంటి? మనం ఇంట్లో ఇప్పుడంటే కరెంట్ వచ్చేసిందండి, పాత రోజుల్లో దీపం వెలిగించేవాళ్ళం మేము. నేను నోటితో అని ఊస్తే మా అమ్మ తప్పు అట్లా ఊదకూడదు అనేది, ఆర్పకూడదు అనేది. మరి ఎట్లా ఆరిపోద్దంటే దాన్ని ఎట్లా ఆర్పాలి, ఊదకూడదు అంట. నీ అంత దీపం ఆరిపోయేటువంటి ఏంటి అనుకుంటున్నావురా? దీపం ఆరిపోయడం అంటే ఒకటి ఆరిపోయినట్టే కదా, అది పెద్ద అపరాధంలా భావించేవాళ్ళు చిన్నప్పుడు. కనుక దీపం ఆరిపోతే అశుభంగా భావించేవాళ్ళు. దీపం ఆరిపోయడం అంటే అంత తొందరగా ఆరవనిచ్చేవాళ్ళు కాదు. దానంతరం అది ఆరిపోతే మంచిదే, లేకపోతే చేయి పెట్టేటట్టు అనాలనేవాళ్ళు, నోటి పెట్టి ఇది ఆర్పనిచ్చేవాళ్ళు కాదు. నాకు తెలిసిన కాదు చెప్తున్నా. కాబట్టి దీపాలు ఆరిపోవటం అనేది నీ జీవితానికి అశుభం. దీపాలు ఆరిపోవడం అనేది నీ జీవితానికి అశుభం. నువ్వు రాణించలేవు, నువ్వు ఎదగలేవు, నువ్వు అభివృద్ధి పొందలేవు. దానికి రీజన్ ఏంటంటే నీ బుద్ధిహీనత అని వాక్యంలో ఉంది. కొంతమంది బుద్ధిహీనత వలన తమ దీపాలు ఆరిపోయేటట్టు చేసుకుంటున్నారు. ఎవరండి వాళ్ళు? ఎవరు వాళ్ళు? 10 మంది కన్యకలు ఉన్నవారే, అంటే సంఘంలో ఉన్నవాళ్లే. వీళ్ళు కూడా బయట వాళ్ళు ఏం కాదు, మనోళ్లే. మన పక్కన ఉండే సహోదరులే, మన పక్కన ఉండే సహోదరులే. వాళ్ళ బుద్ధిహీనతను బట్టి దీపాలు ఆరిపోతున్నాయి ఈ రోజుల్లో. దీపాలు ఆరిపోవటం అనేది నీ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు, కొంప కొల్లేరైపోతుంది అంటారు. ఏంటంట, అందుకే కొన్ని సామెతలు ఉంటాయి లోకంలో, వినాలి, చెప్పుకోవాలి అప్పుడప్పుడు. ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం వెలుగుంటేనే కదా నువ్వు ఇల్లు చక్కబెట్టుకోగలుగుతావు. దీపం ఉంటేనే కదా నీ ఇల్లు ఎక్కడ అమర్చాలో, ఏం అమర్చాలో, ఎక్కడేం పెట్టుకోవాలో, నువ్వు ఎట్లా జాగ్రత్తగా ఉండాలో, ఏ ప్రమాదం జరగకుండా ఎట్లా కాపాడబడతావు అంటే దీపం ఉంటేనే కదా. ఆ దీపం మారిపోతే ఇంకేముంది? సరే, మధ్య మార్గం, మన మందిరానికి వెళ్ళి అక్కేగా పోదాం, అడుగుదాం, కొంచెం నూనె అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇది మాకును మీకును చాలదేమో.
కనుక మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అంటే రావాల్సిన ఆయన వచ్చాడు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు బయట ఉండిపోయి తలుపు కూడా వేయబడింది. కారణం ఏంటంటే వీళ్ళు దీపాలు ఆరిపోయినాయి, మళ్ళీ వెలిగించుకోవడానికి ఆలస్యమైంది. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు ఆరిపోతున్నారు, వారి దీపం ఆరిపోతుంది, వారికి అశుభం కలుగుతుంది, ఏమాత్రం ప్రయోజనకరమైనటువంటి విషయాలు జరగట్లా, ఎంత నష్టపోతున్నారు, కృంగిపోతున్నారు, చాలా పొందవలసిన వాటిని పొందలేకపోతున్నారు, నిరుత్సాహంలో పడిపోతున్నారు. అయ్యా మాకు కూడా తలుపుది, మేము కూడా వాళ్ళల్లో ఉన్నవాళ్ళమే, 10 మందిలో మేము కూడా ఉన్నాం. ఆయన ఏమన్నాడు, 10 మందిలో మీరున్నారు, మేము అక్కడ ఉంది, నా మాట కాదు. ఏమన్నాడు, మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాం, మీరెవరో నాకు తెలియదు. 5గురిని నేను చూశాను, వాళ్ళు చక్కగా పద్ధతిగా ఉన్నారు, లోపలికి వచ్చారు, తలుపు వేసేసాం, ఇక తలుపు తీయటం కుదరదు. కనుక ఈ రోజుల్లో అనేక మంది బుద్ధి లేనితనం చేత వాళ్ళ దీపాలు ఆర్పేసుకుంటున్నారు. ఏంటి దీపం అండి? ఆత్మ దీపం, ఆత్మీయమైన జీవితం ఆర్పేసుకుంటున్నారు. విశ్వాస జీవితం ఆరిపోతూ ఉంది, భక్తి ఆరిపోతూ ఉంది, దేవుని మందిరానికి వెళ్ళలేని స్థితిలో వాళ్ళు నష్టపోతున్నారు. దీపం ఆరిపోయేట నీ జీవితంలో ఏమాత్రం ప్రయోజనము. ఇక్కడ వేరే వాళ్ళ గురించి కాదండి, ఖచ్చితంగా సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఈ మాటలు రాయబడ్డాయి. దీపాలు ఆర్పివేసుకుంటున్నారు, వారి జీవితాలు ఆర్పివేసుకుంటున్నారు. ఆత్మీయంగా మండవలసిన వాళ్ళు మంట లేని వారు ఉంటున్నారు. కనుక నీ దీపం ఆరిపోతుందేమో. దీపం అంటే జీవితం అనుకుంటారు కొందరు, నిజమే, అది కూడా కోల్చవచ్చు. కానీ ఇక్కడ దీపం అంటే నీ యొక్క ఆత్మీయత ఆరిపోతుంది, నీ భక్తి ఆరిపోతుంది, నీ విశ్వాసం ఆరిపోతుంది, నీ జాగ్రత్త ఆరిపోతుంది, అజాగ్రత్తలో పడిపోతున్నావు. దానికి కారణం నీ బుద్ధిహీనత. నీ బుద్ధిహీనత వల్ల నీ దీపం ఆరిపోతే నష్టం కాదా? విశ్వాసుల దీపాలు ఆరిపోతుంటే నష్టం కాదా? నష్టం కదండి, చాలా పెద్ద నష్టం. మన దేవుడు ఎవరండి? మన ప్రభు ఎవరు? వెలుగు. ఆయన మనల్ని కూడా వెలిగించాడు. లోకంలో చీకట్లో ఉన్న మనల్ని వెలిగించి ఆ వెలుగు రాజ్యంలోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించిన ఆయన ఇక్కడ మన చీకటి అయిపోతుంటే నష్టం అయిపోతుంది కదా. కనుక చాలామంది దీపాలు ఆరిపోతున్నాయి. మొదట చాలా గొర్రెలు తప్పిపోతున్నట్లు మనం కూడా తప్పిపోతున్నాం. రెండోది మన దీపాలు మన బుద్ధిహీనత వల్ల ఆరిపోతున్నాయి. మూడోది చూడండి, దేవుని వాక్యంలో యెహెజ్కేలు 37వ అధ్యాయం, యెహెజ్కేలు 37వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెహెజ్కేలు 37, 1-2 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యన ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఈ రోజుల్లో విశ్వాసులు వాళ్ళల్లో జీవాత్మ లేనివారుగా ఎండిపోయిన ఎముకలుగా కనబడుతున్నారు. ఎండిపోయిన ఎముక, జీవాత్మ లేని వారు ఉంటున్నారు. జీవాత్మ అంటే దేవుడు ఉంచిన జీవము వారిలో లేదు, దేవుడు ఉంచినటువంటి జీవం వారిలో లేదు. అందుకే ఏంటంట, పేరేంటి చెప్పండి? పేరుకే బ్రతుకుతున్నారు కానీ వారు మృతులు. పేరుకే బ్రతుకుతున్నారు కానీ వారు మృతులు. కారణం ఏంటంట, వాళ్ళ ఎముకలు ఎండిపోయినాయి, వాళ్ళలో శరీరం లేదు, మాంసం లేదు, రక్తనాళాలు లేవు, జీవం లేదు. ఎండిపోయిన ఎముకల లోయలో కొన్ని వందల వేల లక్షల ఎముకలు అక్కడ ఉంటే వాటిలో దింపాడు యెహెజ్కేలును తీసుకెళ్ళి అంటున్నాడు, ఎండిపోయిన ఎముకల మధ్య దింపి 3వ వచనంలో, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? సరే, అది వేరే మాట. ఇప్పుడు చాలామంది ఎముకలు ఎండిపోయిన స్థితిలో నిర్జీవులుగా ఉంటున్నారు. ఉజ్జీవం లేదు, జీవాత్మ లేదు, పేరుకే బ్రతికున్నారు కానీ సచ్చిన వారు. కనుక ఎండిపోయిన ఎముక వలె ఉన్నావా? ఒకవేళ ఎండిపోయిన ఎముక కానీ ఉంటే చేయవలసింది ఒకటే, నీలో ఏమవసరం? జీవాత్మ అవసరం, నీకు శరీరం అవసరం, నీకు ఆత్మ అవసరం. ఆ ఎముకల్లో ఆత్మ రావాలి, ఆ ఎముకల్లో ప్రాణం రావాలంటే రక్తం రావాలి, ఆ ఎముకల్లో జీవం రావాలంటే రక్తం, ప్రాణం, ఆత్మ దేహాలతో కప్పబడితేనే కదా ఎముకలకు విలువ. ఎముకలకు విలువ ప్రాణ ఆత్మ దేహములతో కప్పబడితేనే, లేకపోతే ఎముకలకు విలువ లేదు.
ఎండిపోయిన ఎముకకు విలువ లేదు కనుక చాలామంది విశ్వాసులు ఎండిపోయిన ఎముకల వలె విలువ లేని వారుకుంటున్నారు, లోయలో పడిపోయి ఉన్నారు. ఆ లోయ మధ్యలో ఉన్న ఎండిపోయిన ఎముకలాగా నువ్వు ఉన్నావేమో. అందుకే అలాంటి పరిస్థితి నీకు వచ్చిందంటేనే కారణం నీ తప్పు, నీ యొక్క జీవిత విధానం, నీ భక్తిలో లోపం. అందుకని అంటున్నాడు, మారు మనసు పొందు. ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, మారు మనసు పొందు. ఫలించేవాళ్ళుగా లేకపోవడమే కదండి ఎండిపోవడం అంటే. చెట్టు ఉందండి, దానికి కాయలు లేకపోతే ఉపయోగం ఏముంది? నరికి పారవేయమంటున్నాడు. నరికి పారవేస్తే కానీ ఆయనకు తృప్తి లేదంట. ఆయన అంటున్నాడు, నరికి పారవేయి, తోటమాలి ఎందుకు ఉంచావు దీన్ని, నరికి పారవేసేయి, పనికిరాదు, ఫలాలు లేవు దీంట్లో. జీవము అంటే దానికి ఆకులు ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి కానీ దాంట్లో ఏమంటే ఫలాలు లేవు. అట్లనే ఎండిపోయిన ఎముకల్లో జీవం లేదు. జీవం లేని ఎముకలను ఎక్కడ వేశారు? తీసుకెళ్ళి లోయలో వేశారు. లోయ అంటే అపాయమా ఉపాయమా? అపాయమే కదా. లోయ అంటే పెద్ద అపాయం. లోయలో పడేసిన ఎండిన ఎముకల్లో కూడా దేవుడు జీవం తీసుకురాగలడు. అయితే అసలు ముందు ఎండిపోయిన ఎముకగా నువ్వెందుకున్నావు అనేది ఆలోచించాలి. ఎండిపోయిన ఎముక వల్లే ఉంటే మనకి ఉనికి ఏముంటుంది? ఇంకా ఉనికి ఉంటుందా? ఉనికి ఉంటుందా చెప్పండి? ఉనికి ఉండదు కదా. కనుక ఎముకలకు ప్రాణాత్మ దేహాలతో కప్పబడితేనే ఎట్లా ఇది విలువ వస్తుందో అట్లనే మన యొక్క దేహంలో కూడా మన జీవితంలో కూడా భక్తి, విశ్వాసం ఇలాంటివి వాటితో నింపబడితేనే తప్ప మనము జీవింపబడేవారుగా ఉండలేము. కనుక ఎండిపోయిన ఎముకలే మనం ఉన్నామేమో, అది నీ తప్పు, దానికి నీ తప్పే కారణమేమో. మారు మనసు పొందాలని వాక్యం చెప్తుంది. ఇది 3. 4 చూడండి. 4 మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రకటన 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ప్రకటన 3:15-16. ఇప్పుడు మధురవాణి గారు చదువుతారంట. చదవండి. 3వ అధ్యాయము 15-16. ప్రాబ్లమా? నువ్వు చదవ. ఆశ చదువు, గట్టి చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ఇక్కడ నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు విశ్వాసులు. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? వెచ్చగానైనా ఉన్నా మంచిదే, చల్లగానే ఉన్నా మంచిదే. అటు వెచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు. నులివెచ్చలో ఉన్న స్థితి అంటే ఏదో తెగులు, అంతే కదండి. ఏదో తెగులు, జ్వరం వచ్చిందో అర్థం కావట్లేదు, రాలేదు అర్థం కావట్లేదు. కొన్ని చల్లంగా ఉందో అర్థం కావట్లేదు, వెచ్చంగా ఉందో అర్థం కావట్లా. అది ఇదేంటంటే ఒక తెగులు సంభవించింది నీలో. నీ యొక్క దేహంలో ఒక తెగులు ఏర్పడడానికి సూచనగా ఉంది. నులివెచ్చని స్థితి ఏంటంటే విశ్వాసవే కానీ విశ్వాసం లేదు. అర్థమైందిగా? విశ్వాసవే కానీ విశ్వాసం లేదు. భక్తిపరుడువే కానీ భక్తి లేదు. చూసారా? ఇట్లాంటి స్థితి నులివెచ్చని స్థితి. వెచ్చగా ఉండటం అంటే విశ్వాసం, చల్లగా ఉండటం అంటే భక్తిపరుడు, నమ్రత గలవాడు. వెచ్చగుంటేనేమో ఫైర్ కదా, ఫైర్ వేడి, ఆసక్తి గలవాడు, రోషం గలవాడు. చల్లగుంటేనేమో విధేయతగా నమ్రతగా ఉండేవాడు. ఇప్పుడు అది ఇది కాకుండా ఉన్నాడంట, మధ్యస్థంగా ఉన్నాడంట. నులివెచ్చని స్థితిలో ఉన్నావేమో, జాగ్రత్త, ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడు ఉమ్మివేయటం ఏంటండి? దేవుడు మన మీద ఉమ్మివేయటం ఏంటి? దేవుడు మనం ఉమ్మివేయటం ఏంటి? మన మీద ఆయన ఉమ్మటం ఏంటి అంటే చూడండి. ఎందుకు కారణం ఏంటంట? విశ్వాసివి కాదు, అవిశ్వాసివి కాదు, అటు కాదు ఇటు కాదు అన్నట్టుగా ఉన్నావు, మధ్య రకంగా ఉన్నావు. మధ్య రకంగా ఉండే వాళ్ళతో చాలా ప్రమాదం. వాళ్ళని ఏమంటారంటే లోకంలో గోడ మీద ఉంటారు, గోపి గోడ మీద పిల్లి, అటైనా దిగుతారు ఇటైనా దిగుతారు. అంటే మందిరం టైంలో మందిరంకి వస్తారు, మందిరం అయిపోయిన తర్వాత మందిరం లేని టైంలో అటు కూడా దిగుతారు, ఇటు లోకంలో కూడా దిగుతారు. లోకంలో వాటిని ఆశిస్తారు, లోకంలో వాటిని కలిగి ఉంటారు, లోకంలో వాటిని ప్రేమిస్తారు.
అందుకే ఇక్కడ అంటున్నాడు, మారు మనసు పొందాలి. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, నీ విశ్వాసం, నీ భక్తి నిలువెచ్చని స్థితిలో ఉంది. మారు మనసు పొందు. మారు మనసు పొందితేనే తప్ప నేను నీలోనికి రాలేనంట. కనుక నిలువెచ్చని స్థితి, ఇది చాలా పెద్ద పెద్ద విషయాలు మీకు చెప్పడానికి నా దగ్గర టైం కూడా లేదు. నీ దగ్గర చెప్పడానికి నా దగ్గర టైం. నిలువెచ్చని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, అట్లా ఉండకుండా మనం జాగ్రత్త తీసుకొని భక్తిపరులుగా, దేవుని యందు బలమైన విశ్వాసులుగా మనం ఉండి, మారు మనసు యొక్క అనుభవంలో మనం ఉంటేనే ప్రభు మనలోనికి వస్తాడంట. కనుక నిలువెచ్చని స్థితిలో ఉన్నావేమో, అలాంటి పరిస్థితి నుంచి నీవు కాపాడుకోవాలి. ఇది 4వది. ఒక విషయం చూసి ముగిస్తాం. యోధా పత్రిక 1:13. యోధా 1:13. అవి ఒక మాట చూసి ముగిస్తాం. తమ అవమానమును నురుగు వెళ్ళగొరకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పితిరుగు సుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడింది. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? విశ్వాసులే, రక్షణ పొందిన వాళ్ళే. మందిరంలోకి వస్తారు, కనపడతారు, ప్రేమ విందులు కూడా పాలు పొందుతారు, బలలో పాలు పొందుతారు, ఆరాధన చేస్తారు, కానుకలు వేస్తారు, మనలో గుంపులో కలిసిపోయారు. యథా రాజా తదా ప్రజ. వాళ్ళ వల్లే నేను కూడా ఉంటాననే జాబితా. వాళ్ళలాగా నేను కూడా ఉంటాను, వాళ్ళు ఎలా ఉంటున్నారు నేను కూడా అలా ఉంటాను అని కలిసిపోయే జాబితా. వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే, దారి తప్పిపోయే వాళ్ళు, దారి తొలగిపోయే వాళ్ళు, మార్గము తప్పి తిరుగు సొక్కలని రాయబడింది. వాళ్ళ గురించి ఏం మార్గం తప్పి త్రోవ తిరిగి సుక్క అంటే ఏంటంటే తోక సుక్కే కదా, తోక సుక్క. మార్గం ఇప్పుడు దేవుడు కక్షలో పెట్టాడు దాన్ని, సుక్కల్ని దేవుడు ఎక్కడెక్కడ పెట్టాడో అవి అక్కడ ఉండాలి. అవి అక్కడ ఉంటేనే వాటికి మంచిది. అవి అక్కడ లేకుండా స్థానం కనుక తప్పినాయి అనుకోండి, రాలిపోతాయి. స్థానం తప్పితే ఏమవుతుందంటే రాలిపోతాయి. తోక సుక్కలు చూస్తారు కదా మీరు, తోక సుక్కలు అనేవి ఒక స్థానంలో ఉండకుండా తప్పించబడడం అని రాలిపోతాయి. ఇప్పుడు త్రోవ తప్పి తిరిగే వారి పరిస్థితి కూడా అదే. వారి త్రోవ తప్పి తిరగడం వలన తోక సుక్కలు ఎలా రాలిపోతున్నాయో అలా రాలిపోతున్నారు. వాళ్ళ గురించి ఏం రాయబడింది? వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి. కనుక త్రోవ తప్పి తిరుగు సుక్కగా ఉన్నావేమో. సుక్కలు అంటే ఎవరండి? స్టార్ అంటే ఎవరు? జీవవాక్యం పట్టుకున్న వాళ్ళే కదా, దేవుని వాక్యం పట్టుకున్న వాళ్ళే తారలు. లోకమందు జ్యోతుల వలె కనబడే వాళ్ళు ఎవరంటే వాక్యం పట్టుకున్న వాళ్ళే. వీళ్ళే త్రోవ తప్పి తిరిగిపోయే సుక్కలుగా ఉండి గాఢాంధకారం యొక్క అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు విశ్వాసుల గురించి, అవిశ్వాసులకు కాదు. మందిరానికి వెళ్ళే వాళ్ళ గురించే, రక్షణ పొందిన వాళ్ళ గురించే, బలలో పాలు పొందబోయే వాళ్ళ గురించే, దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళ గురించే, లోకంలో వేరే వాళ్ళకి కాదు ఇవి. ఖచ్చితంగా మనకు అప్లై చేసుకోవాల్సిన విషయాలు. నువ్వు మారు మనసు పొందు. నేను ఏమన్నాడు అక్కడైనా? యేసుప్రభు ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను కనుక మీ మంచి కోసం చెప్తున్నా, మారు మనసు పొందండి. మారు మనసు పొందితే నేను మీలోకి వస్తాను, మీతో కూడా ఉంటాను అని చెప్తున్నైనా మనలో ఉన్న లోపాలు 5 చూపించాడు. ఒకటేంటి? త్రోవ తప్పి తిరిగిన గొర్రెల వలె ఉంటున్నాం. రెండవది ఏంటి? దీపం ఆరిపోయబడిన బుద్ధి లేని వారి వలె ఉంటున్నాం. దీపం ఆరిపోయిన బుద్ధి లేని వారి వలె ఉంటున్నాం. మూడవది ఏంటి? ఎండిపోయిన ఎముకల్లాగా లోయలో పడి ఉంటున్నాం. నాలుగవది ఏంటి? నిలువెచ్చని స్థితిలో ఉంటున్నాం. ఐదవది ఏంటి? ఇప్పుడే కదా చెప్పాను, త్రోవ తప్పి తిరుగుతున్న వారుగా ఉంటున్నాం. ఇవన్నీ కూడా మనలో నష్టం కలుగు చేసే విషయాలు. ఇవన్నీ మనం విడిచిపెట్టి మారు మనసు పొంది, ప్రభువా వీటన్నిటిలో నేను తప్పిపోయాను, తొలగిపోయాను, నాయన నన్ను మన్నించు అని నిజమైన మారు మనసు అనుభవంలోకి వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే ప్రభు బలలో పాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయనతో కూడా భోజనం, నీతో ఆయన భోజనం, ఆయనతో నీకు భోజనం, ఆయన సింహాసనం మీద నీకు స్థానం, ఆయన భోజన బల్ల చుట్టూ అంటే భోజన బల్ల మీద నీకు ఒక సీటు ఇస్తాడంట దేవుడు. ఆయన భోంచేసే బల్ల మీద నీకు ఒక సీటు ఇస్తాడంట, నీకు సింహాసనంలో ఒక భాగం ఇస్తాడంట. మారు మనసు పొందితే, పొందకపోతే గాఢాంధకారంలో ఉంటాం. ఇంత విషయం విన్నారు కనుక ఇప్పటికైనా నేను బతిమలాడి కోరేది ఏంటంటే, ఎప్పటికైనా మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ఎప్పుడు పోతామో తెలియదు, అంటే ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు, పరలోకం వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు లేండి, అది వేరే సంగతి.
కనుక ఉన్నంతకాలం భక్తి చేయాలనేది, దేవుని మందిరం విషయంలో, దేవుని కొరకై జీవించే విశ్వాస విషయంలో ఎక్కడ తొలగిపోకుండా జాగ్రత్త పడాలనేదే ఇక్కడ మనకు దేవుడిస్తున్న హెచ్చరిక. కాబట్టి మనం ప్రభుకు అప్పగించుకుందాం. లోపం లేని వారుగా మారు మనసు పొందిన అనుభవంలో ప్రభు కొరకై మనం తీర్మానం చేసుకుని యోగ్యంగా బలలో పాల్పొందాం. మోకరించండి.